తాజా అంశాన్ని చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా సీకేపల్లి సిఐ కార్యాలయంలో కో-పైలట్ విచారణ పూర్తయింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ నాటి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, చెప్పండి. కో-పైలట్ శ్రేయస్ జైన్ బెంగళూరు వెళ్ళినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఏంటి? రాకేష్, హెలికాప్టర్ అంటే ఈ నెల 8వ తేదీన జగన్మోహన్ రెడ్డి రామగిరి మండలం, సత్యసాయి జిల్లా రామగిరి మండలానికి పర్యటనలో భాగంగా హెలికాప్టర్ లో వచ్చారు. ఈ హెలికాప్టర్ జగన్మోహన్ రెడ్డి దిగిన తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తిరిగి వెళ్లిపోయింది. అయితే దీనికి కారణాలుగా ఈ వైఎస్ఆర్ పార్టీ లీడర్స్ దాన్ని బట్టి పోలీసులు కూడా దాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. అంటే ఈ కార్యకర్తలు వచ్చి హెలికాప్టర్ ను తగలడం వల్ల దాని గ్లాస్ బ్రేక్ అయిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇది లోతుగా విచారణ జరుగుతోంది. మరోవైపు పోలీసుల వైఫల్యం చేయడానికి, పోలీసుల భద్రతా వైఫల్యం చేయడానికి ఇది ఒక కుట్ర చేశారు వైసీపీ పార్టీ నాయకులని విమర్శలు రావడంతో పోలీసులు ఆ కోణంలో పూర్తిగా దర్యాప్తు మొదలు పెట్టారు. దీనికి కూడా ఆ రోజు ఏదైతే హెలీప్యాడ్ లో హెలికాప్టర్ దగ్గరికి వైసీపీ కార్యకర్తలు తోసుకుంటూ వెళ్లడము, ఆ బ్యారికేడ్లని తోసేసి బ్యారికేడ్లు దాటి హెలికాప్టర్ వద్దకు వెళ్లడం, ఈ క్రమంలో కొంతమంది పోలీసులు గాయపడ్డ పోలీసులు చికిత్స అనంతరము వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పైన దాడి చేసి వైసీపీ కార్యకర్తలు హెలికాప్టర్ వరకు వెళ్లారని చెప్పి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ హెలికాప్టర్ పైలట్లకు నోటీసులు ఇచ్చారు. ఏదైతే హెలికాప్టర్ వచ్చేసి గోదావత్ ఏవియేషన్స్ అనే సంస్థకు చెందిన హెలికాప్టర్ ను చిప్సన్ ఏవియేషన్ అనే వాళ్ళు బుక్ చేశారు. చిప్సన్ ఏవియేషన్ అనే వాళ్ళ ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి సంబంధికులు ఈ విజిట్ కోసము చిప్సన్ ఏవియేషన్స్ ద్వారా గోదావత్ ఏవియేషన్స్ హెలికాప్టర్ ను బుక్ చేయడం జరిగింది. అయితే ఈ రెండు సంస్థలకు నోటీసులు ఇవ్వడంతో పాటు ఆ పైలట్లను విచారణకు పంపించాల్సిందిగా చెప్పారు. అయితే సీనియర్ పైలట్ ఆయన తప్పనిసరి సెలవులో ఉన్నాడు, అనిల్ కుమార్. ఈ కో పైలట్ ఎవరైతే ఉన్నారో శ్రేయస్ జైన్ రత్నజిత్ ముఖర్జీ అనే న్యాయవాదితో కలిసి ఈ రోజు విచారణకు హాజరవడం జరిగింది. సీకేపల్లి సిఐ కార్యాలయంలో ధర్మవరం డిఎస్పీ హేమంత్ కుమార్ తో పాటు సిఐ శ్రీధర్లు విచారణాధికారులుగా న్యాయవాది రత్నదీప్ ముఖర్జీ సమక్షంలో ఈ శ్రేయస్ జైన్ అనే కో పైలట్ ను విచారణ చేశారు. దాదాపు 30కి పైగా ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలన్నిటికీ పూర్తి స్థాయిలో సమాధానం చెప్పినట్లు కొద్దిసేపటి క్రితమే పోలీసులు వెల్లడించారు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారని. అయితే ప్రధానమైన సీనియర్ పైలట్ ఎవరున్నారో అనిల్ కుమార్ తప్పనిసరి సెలవులో ఉన్నందున మరో నోటీసు సిద్ధం చేస్తున్నారు. ఈ నోటీస్ ప్రకారం మళ్ళీ ఇంకొక రోజు అనిల్ కుమార్ ను ఒక డేట్ నిర్ణయించి ఆ తేదీ రోజు విచారణకు రావాల్సిందిగా అనిల్ కుమార్ కు నోటీసులు ఇవ్వడానికి పోలీసులు సమాయత్తం అవుతున్నారు. రాకేష్, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.